హరే కృష్ణ. మంత్రాలకి చింతకాయలు రాలుతాయో లేదో నాకు తెలియదు కానీ మంత్రాల వల్ల చాలా లాభం ఉంది. అయితే ఏ విధంగా అనుకుంటున్నారా? అయితే ఇది విను. సౌండ్ అనే గాలి ద్వారా తరంగాల రూపంలో ప్రయాణిస్తూ మంత్రాలు ఉచ్చరించినప్పుడు ఆ శక్తివంతమైన తరంగాలు వైబ్రేషన్స్ సృష్టిస్తాయి. ఇవి మన చుట్టూ ఉన్న స్థలాన్ని ప్రభావితం చేస్తాయి. అయితే ఏ విధంగా ఇవి ప్రభావితం చేస్తాయి? ప్రూఫ్ ఉందా? అయితే ఇది విను. ఓం అనే ఒక మంత్ర శక్తి ద్వారా తరంగ ధైర్యం ఏర్పడుతుంది. ఓం అనే ధ్వని 432 ఫ్రీక్వెన్సీని కలిగి ఉంటుంది. అంత తరంగ ధైర్యాన్ని కలిగి ఉంటుంది. ఆ తరంగ ధైర్యం మనిషిలో మెదడులోని అల్ప తరంగాలను అంటే ఆల్ఫా వేవ్స్ను ఉత్పత్తి చేస్తుంది. ఇవి శరీరాన్ని ప్రశాంతంగా ఉల్లాసంగా ఉంచుతాయి. అయినా మీరు నమ్మరు, నాకు తెలుసు. దీనికి సైంటిఫిక్ ప్రూఫ్ ఉంది, చెప్తాను చూడండి. హార్వర్డ్ యూనివర్సిటీ స్టడీ ఆన్ సౌండ్ ఫ్రీక్వెన్సీస్ ఇలా చెప్పాయి. చాంటింగ్ ఓం మంత్ర ఫర్ 10 minutes డైలీ అలైన్స్ దట్ హ్యూమన్ బ్రెయిన్స్ ఫ్రీక్వెన్సీ దట్ న్యాచురల్ వైబ్రేషన్ రిడ్యూసింగ్ స్ట్రెస్ అండ్ ఇంక్రీజింగ్ ది ఫోకస్. అంటే ఓం మంత్రం మన మెదడులో శక్తిని కలిగించడమే కాక భక్తి స్థాయిని పెంపొందిస్తుంది అని చెప్పింది. హరే కృష్ణ.